ప్రస్తుతం మనతోని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. డైరెక్ట్ పాయింట్ లోకి వెళ్దాం. సార్ నమస్తే సార్. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కూల్చివేయే ప్రభుత్వమే. ప్రతి ఒక్కరు కూడా కూల్చేస్తా ఉన్నారు. పేదల ఇల్లు కూల్చేసి అయిపోయింది. ఇప్పుడు దేవాలయాల వెంట కూడా పడతా ఉన్నారు అనుకుంటా విమర్శిస్తా ఉన్నారు ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఎట్లా వస్తారు? అది కూల్చివేతలు కాదు, వాటిని రద్దు చేసిన పరిస్థితుల్లో వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చూస్తారు. హరీష్ రావు కడుపునొద్దని చెప్తారు కలిస్తే నీకు. ఎందుకంటే ఇవన్నీ కూడా బ్యాడ్ ప్రచారాలు చేయడానికి కంకరం కట్టుకొని తిరుగుతున్న వాళ్ళకి మనం ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. పీఠాధిపతులకు లేని బాధ ఈయనకున్నది. ఎందుకో చెప్తే ఎందుకు కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడిపోతుందని అంటే ఏం చెప్తారు? డిఫెన్స్ ఏం లేదు, వాళ్ళే మొత్తుకుంటుండ్రు, వాళ్ళే అరుస్తుండ్రు, వాళ్ళే ఆగిపోతుండ్రు. డిఫెన్స్ మాకేమున్నది? మేము ప్రతి అంశం పైన కానీ ఇప్పుడు డిఫెన్స్ లోనే పడిపోతుంది. ఇటు మూసీ కావచ్చు, అటు ఖమ్మంలో కావచ్చు. అనిపించింది ఏమో కానీ నాకేమనిపిస్తలే. మేము వాళ్ళని పట్టించుకోవట్లేదని నీకు తెలుస్తలే. అంటే ప్రజలు కూడా అంటా ఉన్నారు కాదు, పిచ్చిలో పీక్లోకి వెళ్ళిపోయిందని చెప్తున్నా కదా. కాబట్టి ఇక వాళ్ళ గురించి పట్టించుకుంటే, పిచ్చోళ్ళ గురించి ఆలోచిస్తే ఇక అంతకంటే ఎక్కువ ఘోరం ఏమి ఉండదు. అంటే డిఫెన్స్ లో పడిపోలేదంటారా? డిఫెన్స్ ఎందుకు? తప్పు జరిగితే కదా డిఫెన్స్. డిఫెన్స్లో ఎప్పుడు పడతారు? నిర్ణయం తప్పు అయితే డిఫెన్స్లో పడతారు. నిర్ణయాలు తప్పుగా ప్రభుత్వం తీసుకోదు. ఎందుకు మరి వాళ్ళు అంతా ప్రచారం చేస్తూ ఉన్నారు, ఇంతగానం ప్రచారం చేస్తూ ఉన్నారు? ప్రచారం కాదు, అది ప్రాపగండ. ప్రచారం వేరు, ప్రాపగండా వేరు. అబద్ధాలను ప్రచారం చేయడానికి ఎత్తుగడకపోతున్నారు వాళ్ళు తప్పితే దాంట్లో మిక్కిలు ఏం లేదు. అంటే నిజాలు ఏం లేవంటారు? ఇటు మూసి దాంట్లో కావచ్చు, ఇటు మీరు ఒక రిపోర్టర్ కదా. ఇప్పుడు అక్కడ దాంట్లో గాంధీ విగ్రహం ఇప్పుడు వాళ్ళు కొట్లాడుతున్న అడగడుతున్నామా? పోయినరా మీరు? అక్కడికి పోయినరా? కట్టే విగ్రహం వేరు, వాళ్ళ గొడవ పెట్టే ప్లేస్ వేరు. అది వాటర్ బాడీలో ఉన్నది. అది వాటర్ బాడీకి సంబంధించి దాన్ని ఏం ఆల్టర్నేట్స్ చేస్తామనేది రేపు చూస్తాం. కానీ బాపు ఘాటుకు దానికి ముడి పెట్టి, అంటే బోడిగుండుకు ఏదో దానికి ముడి పెట్టినట్టుగా వాళ్ళు చేస్తున్న దాన్ని అట్లాంటి వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడితే? అంటే ప్రతిపక్షంలో ఉన్న లీడర్లు అలా మాట్లాడే సహజమైనప్పుడు కూడా అక్కడ అంటే బాధితులు కూడా అలానే మాట్లాడుతారు. కాదు, తప్పులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీవు ఉన్నావు, నువ్వు పేదనే అనుకుందాం, పోయి ప్రభుత్వ భూమిలో వేసినావు అనుకో, వదిలేద్దాం అట్లనే చెప్పు. అక్కడ రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఉత్తగానే కూలగొడితే కూల్చుకునేది కూడా ఎవరు? కోర్టు ఉంది కదా. లీగల్ రైట్స్ ఉన్న వాళ్ళ దగ్గర బతిలాడుకుంటాం, కన్విన్స్ చేసుకుంటాం అవసరం వచ్చే దగ్గర. ప్రభుత్వం అయినప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయంగా R&R ప్యాకేజీలు కూడా ఇస్తున్నాం కదా. ఊకనే కూలగొట్టేసి అన్న ఆడ నడి బజార్లు వేస్తున్నది కాదు కదా. సో కొన్ని సందర్భాల్లో ఎక్కడైనా ఎలాంటి మిస్టేక్స్ జరిగినా వాటిని మళ్ళీ రీకనెక్ట్ అయ్యి వాటిని మేలు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది తప్పితే ఎవరికి కూడా అన్యాయం చేయదు. ఇంకొక విషయం పదే పదే కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు మాట్లాడుతుంది అంటే రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు, రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? ఒక బ్యాంక్ వ్యాపార లెక్క ప్రభుత్వం తయారైంది. ఒక ఈఎంఐ ఎగ్గొట్టిన తర్వాత ఇంకొక ఈఎంఐని వేయడానికి చూస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది అన్నట్టుగా తను విమర్శిస్తూ ఉన్నారు. రైతు భరోసా వేసిన రోజు మళ్ళీ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఒకటి ఇట్లనే పెట్టామని వేయంగానే మూసుకొని ఇంట్లో వాడుకొని వేయనప్పుడు అనుడు కాదు. లేకపోతే కేంద్రం నుంచి ఒక 1,00,000 కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పండి. ఎందుకంటే ఇంత విధ్వంసం చేసిందని వాళ్ళు కూడా అంటూనే ఉంది కదా. అలాంటప్పుడు ఎందుకు వాళ్ళు ప్రభుత్వంలో ఉండి డబ్బులు తేవడానికి ఇబ్బంది అవుతుంది కానీ విమర్శించడానికి మాత్రం నోళ్ళు వేస్తాయి. ఎందుకు కాలయాపన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్నట్టు? దేనికి కాలయాపన? అంటే రైతు భరోసా లేదా తెలియదా ఆయనకు? తెలియదా? పైసలు లేవనేది తెలియదా? పైసలు ఇవ్వమనేది ఎందుకు ఆయన? లేకపోతే ఎవరన్నా అడుగుతారా బీజేపీని? ఎవ్వరు అడగరు బీజేపీని. బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఎవ్వరు అడగరు. ఎందుకు అడగరు అంటే వాళ్ళు ఇయ్యరు కాబట్టి. మీకేమైనా దమ్ముంటే తీసుకురారి, అప్పుడు అడిగే హక్కు మీకు కలిగి ఉంటారు. ఇంకోటి ఫైనల్ ఏం చెప్తారు? ఈ ప్రాపగండాలు ఏవైతే వస్తూ ఉన్నాయో వాటిపైన ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలు వీళ్ళని పట్టించుకోకండి. ఏమన్నా ఉంటే ప్రభుత్వాన్ని అడగండి, కాంగ్రెస్ పార్టీని అడగండి, ఎవరైనా మీ లోకల్ ఎమ్మెల్యేస్ ఉంటే వాళ్ళని సంప్రదించండి తప్పితే వీళ్ళు చేసే ప్రచారాలు ఇప్పుడు ప్రతి సందర్భాన్ని గగ్గోలు పెట్టే విధంగా చేసి మీ దానికంటే 360 అని ఉన్నది, ఈ లేని కూడా పెట్టేసి అందరికి వాళ్ళే సప్లై చేస్తారు. అమ్మ ఏం పిచ్చిరా మీకు అవలాగాలు లెక్క. అంటే ఒక మీడియా సంస్థ ఉంటే ఆ మీడియా సంస్థ ప్రైడ్గా పెట్టుకుంటుంది. ఇప్పుడు పెట్టుకొని ఇట్లా 360 అని పెట్టుకొని News 3 అని పెట్టుకుంటారు. వాళ్ళకి అసలు ఈ లేని అన్ని బుర్రలు పెట్టేసి ఈ బుర్ర లేని వాళ్ళంతా అందరికీ ఇస్తారు. ఆ అబద్ధాలు వాళ్ళే కొంతమందితో చెప్పిస్తారని నేను వింటున్నా. కానీ బాధ ఉన్న దగ్గర మేము కూడా పర్సీవ్ చేస్తున్నాం. డెఫినెట్గా వాళ్ళకి మెయిల్ చేస్తాం.